బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయిపోయింది. ఇంకా పొద్దున్నే 5 గంటలకు అలారం పెట్టుకొని లేవాల్సిన పని కూడా తప్పింది. ఆస్ట్రేలియా 3-1 గెలిచారు. చాలా ఫాస్ట్గా డే 3 పూర్తి అయిపోయింది. 2.5 డేస్లో టెస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇంత లేటుగా చేస్తూ ఇంకా దాని గురించి మాట్లాడుతున్నావు ఎవడరా నువ్వు అనబాకండి, కొంచెం మాడుకుందాం దాని గురించి కూడా. ఎందుకు లేటుగా వీడియో వస్తుంది దాని గురించి కూడా చెప్తా. ఇంట్రెస్టింగ్ స్టోరీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇస్ డన్ అండ్ డస్టెడ్. 10 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా తిరిగి మళ్ళీ ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఐలాండ్ బార్డర్ అందించారు. సునీల్ గవాస్కర్ ఎందుకు ఇవ్వలేదు అర్థం కాలే. ఇద్దరు అక్కడే ఉన్నారుగా, కలిసి ఇచ్చింటే బాగుండదా ఏమో. మొత్తానికి అలా జరిగింది, వాళ్ళకి ఇచ్చేసారు, సెలబ్రేట్ చేసుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ చేతిలోకి ట్రోఫీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మిగతా ట్రోఫీస్ అన్ని కూడా గెలుచుకున్నా కూడా దీనికోసం పరితపించిపోతున్న చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు ఆస్ట్రేలియన్ స్క్వాడ్ లో. సో ద లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యాపీ అబౌట్ దాట్. వాళ్ళు బాగా ఆడారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. యూ హావ్ టు హ్యాండ్ ఇట్. ఇప్పుడు ఎప్పుడైతే మీ ప్రత్యర్థులు బాగా ఆడతారో వెల్ ప్లేడ్ అని చెప్పి చప్పట్లు కొట్టాలి, తప్పదు. దట్స్ ద స్పోర్ట్ దట్ వి ప్లే, దట్స్ ద స్పోర్ట్. రెస్పెక్ట్ మనం చూపించేది అండ్ మనకు నేర్పించేది స్పోర్ట్ కూడా ఇదే. దట్ అపోజిషన్ బాగా ఆడినప్పుడు వాళ్ళకి వెల్ ప్లేడ్ అని చెప్పాలి. సరే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్, నువ్వేంద్రా ఎంత లేట్ చేస్తావు, అసలు ఎప్పుడైందిరా మ్యాచ్, అసలు 2-3 గంటల మ్యాచ్ అయిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపో చెప్పకుండా వీడియో కదా అడుక్కోవాలా చెప్తా. నేను కూడా అపోజిషన్కి వెల్ ప్లేడ్ అని చెప్పి వస్తున్నా. అంటే చిన్న టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఉంటే వాళ్ళు ఆడదాం అంటుంటే వెళ్ళా అనమాట. నిన్న ఇవాళ ఉంటుంది. నిన్నంటే పర్లేదు, ఒకటే మ్యాచ్ ఉంటుంది. ఇవాళ రోజంతా కలిపి 3 మ్యాచ్లు ఆడాం. నిన్న మ్యాచ్ లాస్ట్ బాల్ థ్రిల్ రౌండ్ ఓడిపోయాం. సో ఇవాళ ఒక మ్యాచ్ గెలిస్తే కానీ ఫైనల్కి వెళ్ళామన్నమాట. రౌండ్ రాబిన్ 3 గ్రూప్లో 3 టీమ్స్ అలా ఉంటాయి కదా. సో ఆ మ్యాచ్ గెలిచి సెమీఫైనల్ గెలిచి ఫైనల్ ఆడి అప్పటికి పెట్రోల్ అయిపోయింది భయ్యా. ఎంత 7-8 ఇయర్స్ అయింది నేను ఎనీ ఫార్మ్ ఆఫ్ మ్యాచ్ ఆడి. సడన్గా వెళ్ళి మ్యాచ్ ఆడుతుంటే వరుసగా ఇన్ని మ్యాచ్ ఆడేసరికి వేసింది 2 ఓవర్లైనా ఇన్నింగ్స్కి, బ్యాటింగ్ చేసింది కాసేపు అయినా కూడా ఏదో తేడాగా ఉందంటే అలవాటు తప్పింది కదా, ఈ కింద మీద పడ్డా. అందుకని అన్నీ అయిపోయి వెనక్కి వచ్చిన తర్వాత ఈ మ్యాచ్ అంతా ఫాలో అవుతూ ఉన్నా కూడా అక్కడ రికార్డ్ చేసే సౌలభ్యం లేక వెయిట్ చేయాల్సి వచ్చింది. అందుకనే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టా. మీరు అక్కడ నన్ను ఫాలో అవుతే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. నేను అప్పుడే చెప్పా కొంచెం మ్యాచ్లు ఆడుతున్నాను, కాస్త లేట్ అవుతుంది, క్షమించాలి అని. మీరు చూసుండకపోయింటే ఇప్పుడే క్షమాపణలు అడిగేస్తున్నాను. సారీ, కాస్త లేట్ అయిపోయింది వీడియో, బట్ ఎనీ వేసి కాస్త మాడుకుందాం. ఏమిటో జరిగింది డేలో అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటి, కనీసం 200 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే 250 దాకా స్ట్రెచ్ చేయగలిగితే ఇండియా దగ్గర ఛాన్స్ ఉంటుందేమో. జస్ప్రీత్ బుమ్రా వచ్చి బౌలింగ్ వేస్తాడో లేదో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఆ మాత్రం రన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. కానీ ఎవరిపైన అయితే భారం వేసామో వాళ్లే ముందుగా అవుట్ అయ్యారు. జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ వాళ్ళు అవుట్ అయ్యారు అనడం కంటే అవుట్ చేశారు ఆస్ట్రేలియన్ బౌలర్స్. అంత బాగా బౌలింగ్ వేశారు. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, ఆ బోలాండ్ 10 వికెట్లు తీసుకున్నాడు మ్యాచ్లో. ఎదవకానా నేను బాడావు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. బట్ మా మీద ఏంటి ప్రతాపం నీకు? యాషెస్ చూపించుకోవచ్చుగా. హేజల్వుడ్ ఆడకపోవడంతో బోలాండ్ మనకి తగులుకున్నాడు. అలా ఏం చేస్తాం. బట్ వెరీ వెల్ పర్ఫార్మ్ బై స్కాట్ బోలాండ్. అప్పుడప్పుడే అవకాశాలు వస్తాయి తనకి అండ్ దాన్ని అద్భుతంగా యూజ్ చేసుకుంటాడు. ఐ థింక్ ఇది ఒక లెసన్ ఏ ప్లేయర్కైనా ఆర్ ఎవరికైనా సరే జీవితంలో. మీకు అవకాశాలు రెగ్యులర్గా రావట్లేదు అని బాధ ఉంటే వచ్చినప్పుడు దాన్ని ఇంతగా మీరు ఎక్స్ప్లాయిట్ చేసి యూజ్ చేసుకుంటే వెతుక్కుంటూ వస్తాయి నెక్స్ట్ టైం అవకాశాలు. సో గుడ్ ఆన్ హిమ్ ఫర్ దాట్. అండ్ ఆస్ట్రేలియా గెలిచారు. ఎందుకంటే నాకు అన్నట్టుగా ఎప్పుడైతే మన వాళ్ళు వాషింగ్టన్ సుందర్, జడేజా అవుట్ అయిపోయారో చక్కగా మిత్తందరూ అవుట్ అయిపోయారు. టార్గెట్ చాలా చిన్నదిగా ఉండింది అండ్ ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ బికాస్ బుమ్రా డిడ్ంట్ కమ్ టు బౌల్. బ్యాక్ స్పాజం ఉండింది. ఎందుకు వచ్చిన రిస్క్ అనుకున్నారు. మెడికల్ టీం వద్దన్నారట. సో ఆబ్వియస్లీ తను బౌలింగ్ చేయడం రాలేదు. అంటే మనం సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తోటే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. పాపం దే గేవ్ ఇట్ దేర్ ఆల్. సిరాజ్తో ఒకటి ఏమిటంటే నేను ఎప్పుడు చెప్తుంటా, ఇది తన ఎఫర్ట్ని ఎప్పుడు క్వశ్చన్ చేయలేము. బికాజ్ తన బాడీ పరిస్థితి ఎలా ఉన్నా, తను అలసిపోయి ఉన్నా, ఇంకా విసిగిపోయి ఉన్నా, ఎలా ఉన్నా సరే 100% ప్రతి బాల్ ఇస్తాడు. ఇది గొప్ప ఏంటి అనుకోవచ్చు మీరు. కొంతమంది ఫాస్ట్ బౌలర్స్ ఏమిట్రా అంటే కొన్ని స్పెల్స్లో దే బౌల్ అట్ 70-80% కెపాసిటీ, 90% కెపాసిటీ. బికాస్ దే నో ఈ రెండో సెషన్ అవుతున్నప్పుడు మొత్తం ఎఫర్ట్ ఇవ్వక్కర్లేదు, తర్వాత కూడా ఉంచుకుందాం, తర్వాత ఇంకో బ్యాటర్ వస్తాడు తన కోసం ఉంచుకోవాలి, ఇలా క్యాల్కులేట్ చేసుకుంటారు. సిరాజ్ అదే ఉండదు. మనోడు ప్రతి స్పెల్లు, ప్రతి ఓవరు, ప్రతి బాల్ అంతే ఎఫర్ట్ ఇస్తాడు, విచ్ ఇస్ కమెండబుల్ అబౌట్ మొహమ్మద్ సిరాజ్. వికెట్స్ చూపించడానికి బుమ్రాకు ఉన్నంత లేకపోయినా కూడా హీస్ బీన్ వెరీ గుడ్. క్వాజా ఒక 40 కొట్టాడు. తర్వాత లాస్ట్లో హెడ్ వెబ్స్టర్ పొడుగోడు కొట్టేశాడు ఫినిషింగ్ రన్స్. దాంతో దే సెలబ్రేటెడ్. ఇండియాకి అఫ్ కోర్స్ దిస్ నథింగ్ టు రియలీ టాక్ అబౌట్ హియర్ బికాస్ నిన్నే తెలుసు మనకి దిస్ రైటింగ్ వాస్ కైండ్ ఆఫ్ ఆన్ ద వాల్. బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టచ్ అపాన్ ఇస్ గౌతమ్ గంభీర్, ద హెడ్ కోచ్ ఆఫ్ ఇండియా. తను ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి వాళ్ళు అడ్రస్ చేశారు విలేకరులందరినీ కూడా. దానిలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. దానిలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏమిట్రా అంటే, ఒకటి, అందరూ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి, డొమెస్టిక్ క్రికెట్కి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పారు. నౌ ఐ పర్సనలీ ఫీల్
దట్ నువ్వు ఎవరు అనుకోవడానికి అనకండి, ఎవరు ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది కదా, మరీ చేస్తారు మీరు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కనుక ఈ రౌండ్ 2 ఆర్ సెకండ్ హాఫ్ ఆఫ్ రంజీ ట్రోఫీ ఏదైతే స్టార్ట్ కాబోతుందో Jan 23 అనుకుంటా, విజయ్ హజార్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది, దాంట్లో వెళ్ళి ఆడితే నాకు చూడాలనుంది. బికాస్ రన్స్ రావట్లేదు కదా, మీకు రన్స్ రాకపోతే ఏం చేయాలి, డొమెస్టిక్ వెళ్ళిపోయి అక్కడ మ్యాచ్ ఆడి రన్ స్కోర్ చేయాలి అంటారు. ఇట్స్ ద రైట్ టైం ఫర్ దెమ్ టు గో బ్యాక్, బికాస్ February 19th మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ, మధ్యలో క్రికెట్ ఏమీ లేదు. సరే మీరు కాస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, ఇంకా టైం ఉంది కదా. ఈ న్యూ ఇయర్ టెస్ట్ త్వరగా అయిపోయింది, 2.5 daysలో అయిపోయింది. సో వారం బ్రేక్ తీసుకోండి, 10 రోజులు బ్రేక్ తీసుకోండి. తర్వాత మళ్ళీ కనుక రోహిత్ శర్మ ముంబై తోటి, విరాట్ కోహ్లీ ఢిల్లీతో ఆడితే రంజీ ట్రోఫీ కూడా కళ వస్తుంది. దాంతోపాటు వీళ్ళకి కాస్త మ్యాచ్ ప్రాక్టీస్ వస్తుంది. రంజీ ట్రోఫీ ఆడాలి, కుదిరితే కౌంటీ కూడా ఆడాలి. బట్ కౌంటీ ఆడడానికి మధ్యలో టైం లేదు, బికాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోగానే IPL అయిపోగానే జూన్ జూలైలో ఇంగ్లాండ్కి వెళ్ళాలి. సో ఆ విండో దొరకపోవచ్చు. సో ఇక్కడ ఈ రంజీ ట్రోఫీ ఆడితే బాగుంటుంది అనుకుంటున్నాను. మోర్ దెన్ ఎనీథింగ్, రన్స్ ఒకసారి స్కోర్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ వెనక్కి వచ్చేస్తుంది. సంబడి లైక్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రైట్ నో ద షార్ట్ ఆన్ కాన్ఫిడెన్స్. విరాట్ ఎన్నిసార్లు అవుట్ చదివి అవసరం, దాని మీద వర్క్ చేయొచ్చు. రంజీ ట్రోఫీకి వెళ్తే క్వాలిటీ ఆ స్థాయిలో ఉండకపోవచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్ అంత క్వాలిటీ, బట్ స్టిల్ ఎక్కడైనా సరే రన్స్ ఎక్కడ స్కోర్ చేసినా ఒక బ్యాటర్కి రన్సే, అది చెప్పలేని కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇఫ్ యూ ప్లేడ్ క్రికెట్ అట్ సర్టన్ లెవెల్ ఆర్ స్కూల్ కాలేజ్లో ఆడినా కూడా మీకు తెలుసు, ఒక ఇన్నింగ్స్లో రన్స్ రాగా నెక్స్ట్ ఇన్నింగ్స్లో నన్ను ఎవడరా ఆపేది అన్న ఫీలింగ్ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ లోపల తనుకు వస్తుంది బయటికి. అది అవసరం అనిపిస్తుంది నాకు, బికాస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాస్త భుజాలలా జారిపోతున్నాయి, ఫీల్డ్లో ఉన్నంత అగ్రెసివ్గా అంత ఇంటెంట్ చూపిస్తూ బ్యాటింగ్లో కనిపించట్లేదు. ఎక్కువ మనం ఆ నిరాశ నిస్పృహ చూస్తున్నాం, స్పెషల్ ఫర్ విరాట్ కోహ్లీ. రోహిత్ కూడా టెస్ట్ మ్యాచెస్లో రన్స్ ఏవి లేవు. లేదు నేను డైరెక్ట్గా మళ్ళీ ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్ ఆడుతానంటే కరెక్ట్ కాదేమో. ఐ థింక్ దే షుడ్ గో బ్యాక్ అండ్ ప్లే ద రంజీ ట్రోఫీ, షుడ్ బి వెరీ గుడ్. హోప్ఫుల్లీ మిగతా వాళ్ళు కూడా వెళ్ళి రంజీ ట్రోఫీ ఆడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ రెడ్డి వెళ్ళి ఆంధ్రాకి ఆడాలి, అలాగే ప్రసిద్ధ్ వెళ్ళి మళ్ళీ కర్ణాటకకి ఆడాలి, అలాగే సిరాజ్ వెళ్ళి కుదిరితే హైదరాబాద్కి ఆడాలి. బట్ సిరాజ్ కూడా లాడ్ ఆఫ్ ఓవర్స్, మేబీ ఒక మ్యాచ్ కాకపోతే తర్వాత రౌండ్కైనా ఆడాలి. దట్ బి గుడ్, బికాజ్ మన ఇండియన్ టీం మొత్తం అంతా వచ్చి రంజీ ట్రోఫీ ఆడుతుంటే అక్కడ స్టాండర్డ్ ఆబ్వియస్లీ పెరుగుతుంది, అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో కోచ్ చెప్పిన మాట నేను కూడా పూర్తిగా ఒప్పుకుంటాను, దట్ మన వాళ్ళు వెళ్ళి రంజీ ట్రోఫీ ఆడితే బాగుంటుంది. మీరేమనుకుంటున్నారు దీని గురించి? డూ యూ థింక్ దట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడాలా, లేకపోతే వాళ్ళకి ఎందుకు భయ్యా వాళ్ళు టెస్టులు చూసుకుంటారులే అంటారా? కమెంట్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యూచర్ గురించి ఏమైనా చెప్తారా అంటే, నేనేంటి భయ్యా చెప్పేది, 5 నెలల తర్వాత ఉంది ఇంగ్లాండ్ సిరీస్, అండ్ ప్రతి ప్లేయర్ కూడా ఎవరైతే ఇండియన్ స్క్వాడ్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఇంకా ఎంత హంగర్ మిగులుంది, ఎంత ఆకలి ఉంది ఇంకా ఇండియా కోసం ఆడడానికి, ఇండియన్ క్రికెట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత హంగర్ ఉందో వాళ్ళకే తెలుసు, అండ్ అది వాళ్ళకే వదిలేయాలి. టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత ఆ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, సెలెక్టర్స్ ఉన్నారు తీసుకోవడానికి, టైం ఉంది ఇంకా, దాని తర్వాత మాట్లాడుకున్న దాని గురించి అన్నారు. బట్ దానికి వేరే కోణంలో ఇంకో పాయింట్ చెప్పింది ఏమిటంటే, నేను డ్రెస్సింగ్ రూమ్లో అందరికీ ఒకేలాగా ట్రీట్ చేయాలి, అందరికీ సేమ్ న్యాయం చూపించాలి, అందరికీ అంతే ఇంట్రెస్ట్ చూపించాలి. డెబ్యూ చేసినా చేయకపోయిన ప్లేయర్ ఉన్నా, 100 టెస్ట్ మ్యాచ్ లాంటి ప్లేయర్ ఉన్నా, అందరినీ కూడా నేను సమానంగా చూసుకోవాలి, అది నా బాధ్యత, అది చేయకపోతే నేను ఆ పని సరిగ్గా చేసినట్టు కాదు అన్నారు. సో దాంట్లో మరి ఇప్పుడు చెప్తారా ప్లీజ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వెళ్ళి రంజీ ట్రోఫీ ఆడండి అని చెప్తారా? ఐఎమ్ గెస్సింగ్ దే విల్ డూ దాట్, అండ్ ఐ హోప్ both these champions do that, because వీళ్ళు ఇక్కడ రన్ స్కోర్ చేస్తే సెలెక్టర్స్ అనుకుంటారు ఓకే అయిపోలేదు రన్స్ కొడుతున్నారు, ఛాన్స్ ఇద్దాం అనుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్ ఫర్ దెమ్, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఫ్యాన్స్ మనకి, అండ్ ఈవెన్చువల్గా ఇండియన్ క్రికెటే బెనిఫిట్ అవుతుంది. సో గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ 2 పాయింట్లు ఐ థాట్ ఇట్ వాస్ గుడ్ దట్ వీ షుడ్ టాక్ అబౌట్ దాట్, అండ్ దట్స్ ఇట్, దట్స్ అబౌట్ ద ర్యాప్ ఫర్ దిస్. జస్ప్రీత్ బుమ్రా రంజీ ట్రోఫీ ఆడతాడంటే అసలే బ్యాక్ స్పాజమ్, దాని నుంచి పూర్తిగా ఇప్పుడు కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత కానీ ఆలోచించడేమో, బట్ ది కైండ్ ఆఫ్ వర్క్ లోడ్ హీ హ్యాస్, అండ్ నేషనల్ ట్రెజర్గా తను భావిస్తున్నాం కాబట్టి పాపం దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారేమో, అండ్ ప్రాబ్లీ ఫాస్ట్ బౌలర్స్ని వాళ్ళకి వదిలేయాలేమో, అది మీరు ఆడదాం అనుకుంటే ఆడండి, ఓపికంటే ఆడండి, ఫిట్నెస్ చూసుకోండి అని, బికాజ్ వాళ్ళు టిపికల్గా చెప్పనా ఏంటో, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మీ బాడీ మీద పడే స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ కంటే కూడా బౌలింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ, స్పిన్నర్కి కొంచెం తక్కువ, ఫాస్ట్ బౌలర్స్ కంటే ఫాస్ట్ బౌలర్స్ చాలా ఎక్కువ. సో వాళ్ళకి వాళ్ళ బాడీలో ఉన్న నిగిల్స్ అంటే చిన్న నొప్పులు ఉంటాయి కదా, వాటి మీద పని చేయాలన్నా, వాళ్ళ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, వాళ్ళ ఫిజికల్ కండిషనింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఈ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో సిరీస్ల మధ్యన, టోర్నమెంట్స్ మధ్య, అది మాత్రమే దొరుకుతుంది. సో ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకొని తిరిగి మళ్ళీ వాటి మీద వాళ్ళు కాస్త టైం స్పెండ్ చేస్తే వాళ్ళ బలాన్ని మళ్ళీ పుంజుకుంటారు, వాళ్ళ బాడీ మళ్ళీ సహకరించడం మొదలెడుతుంది. సో వాళ్ళని బహుశా వచ్చి ఇక్కడ ఆడమని చెప్పడం కంటే కూడా మేబీ దే షుడ్ ఫోకస్ ఆన్ దేర్ బాడీస్, రిజువినేట్, రికవర్, and then they can come back and play for India. But I think the batters should go back and play. Spinners I'm sure వాళ్ళు ఆడతారు, బికాజ్ ఇక్కడ ఈ సిరీస్లో ఎక్కువగా వాళ్ళు ఆడింది లేదు. ఇవన్నీ చూడొచ్చు మనం. మీరు కనుక ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే కనుక
వెరీ సింపుల్ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్, ఒక లైక్ ఫర్ ద వీడియో బికాస్ ఐ షో టు మోర్ పీపుల్. లేట్గా చేసేందుకు లైక్ ఇవ్వాలరా అనుకుంటే వాళ్ళు ఒక్క రోజుకి పెద్ద మనసు చేసుకొని ఏదో ఇడు కూడా వెళ్ళిపోయి మ్యాచ్ ఆడుకొచ్చాడని కాస్త కనికరం చూపించి ఓ లైక్ కొట్టో, కమెంట్ కొట్టి షేర్ చేసిన ఫ్రెండ్స్కి బాగుంటుంది. అలాగే కొత్తగా కనుక ఛానల్ చూస్తున్నా వారి గతంలో చూసిన ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా కాంటెంట్ మీకు నచ్చితే కనుక కన్సిడర్ సబ్స్క్రైబ్ టు బికాస్ దట్ హెల్ప్ us గ్రో. అండ్ మీ గ్రో అయితే మా దగ్గర రిసోర్సెస్ పెరుగుతాయి, దాంతో మీ దగ్గరికి బెటర్ కాంటెంట్ తీసుకురాగలుగుతాం. వీ కెన్ గో అప్రోచ్ మోర్ క్రికెటర్స్ ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ స్టఫ్ బికాస్ మా దగ్గర నంబర్ ఉంటేనే వాళ్ళ దగ్గర వెళ్తే బాగుంటుంది కాబట్టి. సో హెల్ప్ us రీచింగ్ దేర్. అండ్ మీకోసం ఈ కాంటెంట్ అందించడానికి మేము ఎప్పుడు సదా మీ సేవలో ఉంటాం. మరి వీళ్ళు మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. Adios, amigos. Congrats, Australia.